హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగ్ నిద్రలేచేసి మంచిగా మాప్ పెట్టేసుకొని వాకిలి ముందైతే ముగ్గు వేశాను ఫ్రెండ్స్. చూడండి నా ముగ్గు ఎలా ఉందో. ప్రతిరోజు ఇలా ముంగిట్లో కనుక ముగ్గు పెట్టుకుంటే ఆ కళనే వేరే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇంటికి వచ్చే అందమే వేరే అనమాట. చూడండి, ఇక్కడ నేను చక్కగా కొద్దిగా లైట్గా రంగులు వేసుకొని అయితే ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట. నేను ఎర్లీ మార్నింగ్ 6కి అంతా లేచిపోతాను ఫ్రెండ్స్. మంచిగా నిద్ర లేచేసి ఇక్కడంతా మాప్ పెట్టేసుకొని ఇంకా చీకటిగా ఉంటుందన్నమాట. సో ఇంకా అలాంటప్పుడు వీడియో ఏం షూట్ చేసుకోను ఫ్రెండ్స్. ఇంకా నేను ఒక్కదాన్నే కాబట్టి షూట్ చేయడానికి కూడా ఎవరు ఉండరు ఫ్రెండ్స్. కాబట్టి ఇలా ముగ్గంతా అయిపోయిన తర్వాత అయితే ముగ్గునైతే మీకు చూపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు టైం చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ టైం అయితే 7 అయిపోయింది. నేను తర్వాత అంతా ఇక్కడంతా కసూడ్ చేస్తాను ఇంట్లోన. ఇక్కడ మా పాప అయితే నిద్ర లేచేసి ఫస్ట్ బైబిల్ తీసుకొని అయితే ఇక్కడ ప్రతిరోజు వాక్యం అయితే చదువుకొని ప్రేయర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇంట్లోనైతే ప్రతి ఒక్కరు ఒక్కొక్కరుగా అనమాట. టైం ఎప్పుడు వీలైతే అప్పుడు మార్నింగ్ 7-7:30 లోపలైతే నిద్ర లేచేసి ఫస్ట్ బైబిల్ తీసుకొని వాక్యం చదువుకొని అయితే ప్రేయర్ అనమాట. సో మా పాప ఇక్కడైతే బైబిల్ తీసుకొని 2వ సాముయేలు గ్రంథంలోనైతే వాక్యాన్ని అయితే చదువుకుంటుంది ఫ్రెండ్స్. మంచిగా ప్రేయర్ చేసేసుకుంటుంది. నేను అప్పుడే లేచేసి అయితే వైట్ బట్టలన్నీ ఉంటే వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఇక్కడ వాషింగ్ మిషన్లో అయితే వైట్ బట్టలు, ఎందుకంటే వైట్ బట్టలు మా ఆయన యూనిఫామ్ పిల్లలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ అయితే వేసేసాను అక్కడ. సో ఇక్కడైతే నేను మా పాప వాక్యం చదివేదైతే చూపిస్తున్నాను, కానీ సరిగ్గా కనిపించలేదు ఫ్రెండ్స్ బైబిల్లోనైతే. చూడండి, ఇక్కడ వాషింగ్ మిషన్ అయితే వైట్ బట్టలు తన పని తను చేసుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, 1 hour 34 minutes అయితే ఉంది. ఇది 1 hour 46 minutes అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మిక్స్డ్లో పెట్టేశారనమాట వైట్ బట్టలు అయితే. ఇక్కడ మా బాబు చూడండి, ఇంకా 7 అయినా నిద్ర లేవలేదనమాట. ఇంకా పండుకొనే ఉన్నాడు. సరేలే పండుకొని అని అయితే ఉన్నాను ఫ్రెండ్స్. 7:20 ఆ టైంకి అంతా లేస్తాడనమాట మా బాబు కూడా. తర్వాత ఇంకా లేచేసి ఇంకా మా బాబు కూడా ప్రేయర్ చేసుకుంటాడు అనమాట ఫ్రెండ్స్. ఇంకా నిద్ర లేచేసి మనల్ని ప్రతిరోజు కాచి కాపాడుతున్న ఆ దేవునికైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా ఫ్రెండ్స్ ప్రతిరోజు మనం. కాబట్టి మంచిగా దేవునికైతే ప్రార్థన చేసేసుకుని అయితే డే స్టార్ట్ చేసేస్తామన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నైట్ తోము పెట్టిన సామాన్లు ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే నైట్ అన్నీ కడిగేసి శుభ్రంగా అయితే పెట్టేసుకున్నాను. కిచెన్ అంతా నైటే క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ చాలా ప్లెజెంట్గా అయితే కిచెన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఇంకా పిల్లలకి స్నానానికి అయితే వాటర్ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. 7 అయింది కాబట్టి ఇక్కడ చూడండి, ఇంక 7 నుంచి 8 మధ్యలో స్నానాలు అయిపోతాయి ఫ్రెండ్స్ పిల్లలు అయితే. చూడండి, ఇక్కడ నా బట్టలు కూడా మిషన్ అయిపోయిందనమాట. ఎంత చీకటి 7 కాదు ఫ్రెండ్స్, 6కే వేసేసాను అనమాట బట్టలు. సో 7:38కి అంతా బట్టలు అయిపోయినాయి. 1 hour 40 minutes కాబట్టి నాది. ఇక్కడ వైట్ బట్టలన్నీ అయితే తీసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని బట్టలు అయితే ఒక్కొక్కటి అయితే తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వైట్ బట్టలన్నీ మా ఆయన యూనిఫామ్ వైట్ది అయితేనేమి, మా పిల్లలు వెన్స్డే అయితే వైట్ యూనిఫామ్ ఉంటుందన్నమాట. కాబట్టి వాటన్నిటిని నేను మంచిగా 1 day నైట్ టైడ్ పౌడర్లోనైతే మంచిగా నానబెట్టేసుకుంటాను. అందులోకి తెలుసు కదా ఫ్రెండ్స్, రిన్ ఫ్యాబ్రిక్ వైట్నర్ అయితే వాడతాను అనమాట. వైట్ బట్టలకి చాలా వైట్ అయిపోతాయి అనమాట. చూడండి, ఇక్కడ నా ముగ్గు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. బట్టలు అయితే ఆరేసుకోవడానికి కిందికి అయితే దిగుతున్నాను అనమాట నేను. చూడండి ఫ్రెండ్స్, నా ముగ్గు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. నేను మీ చందుని. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇంకా కిందికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా బట్టలన్నీ ఆరేద్దాం అనేసి అయితే ఈరోజు బట్టలన్నీ త్వరగానే ఆరేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే త్వరగానే తీసేయాలన్నమాట మధ్యాహ్నం. ఈరోజు కింద ఓనర్ వాళ్ళకి దోబీ వాళ్ళు వస్తారన్నమాట బట్టలు ఉతకడానికి. వాళ్ళకి వచ్చేసరికి 2-3 గంటలు అలా అవుతుంది ఫ్రెండ్స్ మధ్యాహ్నం. సో ఆ టైంకి అంతా నా బట్టలన్నీ ఆరిపోతాయి అనమాట. సో ఏ టైంలోనూ కూడా ఖాళీ వదలకుండా నేనైతే వైట్ బట్టలు అన్నీ ఉతికేసి పొద్దున్నే, ఇంకా పిల్లలు స్కూల్కి కూడా పోలేదు ఫ్రెండ్స్, 8:30 అలా అయిందనమాట. సో అప్పుడే మా పిల్లలు మంచిగా ఉన్నప్పుడే ఇవన్నీ ఉతికి ఆరేసుకుంటాను అనమాట. ఇక్కడ చూడండి, ఇంకా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా నా పనే పొద్దున్నే ఇంకా బట్టలు కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఇంకా మాప్ పెట్టుకోవాలి, ఇల్లంతా మాప్ పెట్టుకోవాలి ఈరోజు మొత్తం. అంతా అయితే వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. చివరి దాకా చూడండి, ఇల్లు మాప్ పెట్టుకోవడం, మా పిల్లలు స్కూల్కి వెళ్ళడం కానీ. సో ఇక్కడైతే ఇంక బట్టలన్నీ ఆరేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎంత ప్లెజెంట్గా ఉందో కదా వాతావరణం. చూడండి ఫ్రెండ్స్, మా ఓనర్ వాళ్ళైతే చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఫ్రెండ్స్. మొక్కలన్నీ చూడండి మంచిగా, చూడండి ఎన్ని పూల కుండీలు ఉన్నాయో. అక్కడ గోరింటాకు చెట్టు కూడా ఉంది. సో అన్నీ చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ వాతావరణం అయితే. మంచిగా కింద కూడా మనం నైట్ పూట వాకింగ్ చేసుకోవచ్చు ఇక్కడే కాంపౌండ్లోనే. లేదు కాంపౌండ్లో ఎందుకులే అనుకుంటే గేట్ బయట కూడా వెళ్ళేసి మనం రోడ్డు పైన మంచిగా అయితే వాకింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఈ బట్టలన్నీ ఆరేస్తే ఇక్కడితో ఈ పని అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ నాది. వైట్ బట్టలు చాలా కొంచెం నల్లగానే అవుతాయి ఫ్రెండ్స్. ఇంకెందుకంటే మా ఆయన వెళ్ళే డ్యూటీ గూడ్స్ గార్డ్ కాబట్టి
చాలా నల్లగా అయితే అవుతాయి ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి బొగ్గులోడు అలా తీసుకొని గూడ్స్ వెళ్ళినప్పుడు బొగ్గంతా మీద పడేసి, ఆ దుమ్మంతా పడేసి అంత నల్లగా యూనిఫామ్ అయితే అవుతుంది. సో, నేను మిషన్‌లో వేసేటప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఏం చేస్తానంటే ఒకసారి కాలర్ దగ్గర నల్లగా ఉండిందనుకోండి, మంచిగా చేతులతోనైతే బాగా రుద్దుతాను ఫ్రెండ్స్ మంచిగా కూర్చొని. ప్యాంట్ గానీ అన్నీ నల్లగుంటాయి కదా ఫ్రెండ్స్, ఇంకా మా ఆయనవి కాబట్టి బాగా రుద్దేసి చేతులతోని అంతా నల్ల మరకలు పోయేంత వరకు రుద్ది, అప్పుడు వాషింగ్ మిషన్‌లోనైతే వేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఎందుకంటే ఎంతైనా మిషన్ కాబట్టి మనం అలా రుద్దకుండా వేసామనుకోండి అలాగే ఉంటుందనమాట. ఇవి వైట్ బట్టలు కదా ఫ్రెండ్స్. కాబట్టి వైట్‌వి బాగా ఇంకా బాగా కనిపించాలి అంటే నల్లగైన బట్టలన్నిటిని మంచిగా రుద్దైతే వేసేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడతోనైతే ఇంకా బట్టలన్నీ ఆరేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఆరేసి క్లిబ్బులు పెట్టేసి మంచిగా అయితే ఇంకా లోపలికొచ్చేస్తున్నాననమాట. ఇంకా పిల్లలు తినేసారు ఫ్రెండ్స్. అప్పుడే టిఫిన్ అయితే చేసేసాను. ఈరోజు లెమన్ రైస్ కలిపాను ఫ్రెండ్స్ అంతే. ఓన్లీ లెమన్ రైస్ కలిపేసాను కాబట్టి త్వరగానే అయిపోయింది. మంచిగా పిల్లలు లెమన్ రైస్ అయితే తినేసారు. స్కూల్‌కి కూడా ఇంకా రెడీ అవుతున్నారు ఫ్రెండ్స్ ఇంకా. చూడండి ఫ్రెండ్స్ నా ముగ్గు ఎంత లక్షణంగా ఎంత కళగా ఉందో కదా. నాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇంతకు ముందు వీడియోలో కూడా నేను ముగ్గులు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాను నోట్స్‌లోని కూడా చెప్పాను, చూపించాను ఫ్రెండ్స్. కావాలంటే ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. ఎన్ని ముగ్గులు వేసుకున్నానో నోట్స్‌లోన. ప్రతిరోజు టైం దొరికినప్పుడల్లా కొన్ని కొన్ని ముగ్గులైతే నేను వేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. ఇక్కడ మా పిల్లలు స్కూల్‌కి అయితే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. మంచిగా ప్రతిరోజు ఇలా వాళ్ళ డ్యాడీకి కానీ నాకు కానీ ఇద్దరికి ముద్దులు పెట్టేసి అయితే వెళ్తారు ఫ్రెండ్స్. ప్రతిరోజు ఖచ్చితంగా ముద్దు పెట్టేసి ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ డ్యాడీ అనేసి అయితే చెప్తూ వెళ్తుంటారనమాట. ఈరోజు చూపిద్దాం లేరా ఏమవుతుంది, మంచిగానే కదా ఇందులో తప్పేముంది అంటే సిగ్గుపడుతున్నారనమాట. ఇంకా అలాగే చెప్పేశారు ఫ్రెండ్స్. ఇంకా మంచిగా ముద్దు పెట్టేసి అయితే వెళ్ళిపోయారనమాట. సో, ఇలా ఖచ్చితంగా మా పిల్లలైతే ముద్దు పెట్టేసి వాళ్ళ డ్యాడీకి నాకు ఖచ్చితంగా ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ డ్యాడీ, వెళ్ళొస్తాం మమ్మీ, జాగ్రత్త మమ్మీ అని నాకు చెప్పేసి వెళ్తారనమాట. నేను కూడా జాగ్రత్తగా వెళ్ళండి నాన్న, జాగ్రత్తగా వెళ్ళమ్మా అనేసి అయితే పిల్లలకి చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళైతే స్కూల్‌కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు 9 అయింది ఫ్రెండ్స్. వాళ్ళు స్కూల్‌కి వెళ్ళినప్పుడైతే టైము కరెక్ట్ 9:15కి అయితే ఫస్ట్ బెల్ ఉంటుంది స్కూల్లోన. సో, 9కి వెళ్ళిపోతారనమాట. చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను ఇన్ టైం అనమాట. ఎప్పుడు లేట్‌గా అయితే పిల్లల్ని పంపించాను ఫ్రెండ్స్. త్వరగానే పంపిస్తాననమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇంకా మొత్తం మళ్ళొక్కసారి కసువంతా ఊడ్చుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు పిల్లలు ఉన్నప్పుడు మళ్ళీ కొంచెం మరకలు పడింటే స్నానాలు చేసేసి అంత దుమ్ము లాగా అలా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి మొత్తం నీట్‌గా అయితే కసు ఊడ్చుకుంటాను ఫ్రెండ్స్. అంత ఎక్కడక్కడ సర్దేసి అంతా ఊడ్చుకున్న తర్వాత అయితే అప్పుడు నీట్‌గా అయితే మాప్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను మంచిగా బెడ్‌రూమ్‌లోనైతే ఫస్ట్ బెడ్‌రూమ్ నుంచి స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా మాప్ పెట్టుకోవడం. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్‌గా పెట్టుకుంటున్నానో. ఈ కవర్స్ కూడా మొన్న రీసెంట్‌గానే మళ్ళీ బెడ్ కవర్స్ అయితే మార్చాను ఫ్రెండ్స్. ఒక 1 వీకు 12 డేస్‌కి అలా మార్చేస్తాననమాట. మేము ఈసారి లేట్ అయింది ఫ్రెండ్స్ మార్చడం. ఎందుకంటే మేమేం సంక్రాంతి సెలవులకి ఇంట్లో లేం కాబట్టి అక్కడికి వెళ్ళాం కాబట్టి వచ్చినా కూడా త్వరగా మార్చలేదు ఫ్రెండ్స్. నేను ఏం పండుకోలేం కదా, మార్చిపోయిండిదిలే పిల్లలు కూడా అనేసి. సో, మొన్న రీసెంట్‌గా మా ఆయన ఉన్నప్పుడైతే బెడ్‌రూమ్‌లో బెడ్‌షీట్ కవరు, దిండు కవర్లు, ఇక్కడ హాల్‌లో కూడా దివాన్ కాట్ ఉంది కదా ఫ్రెండ్స్, దానికి కూడా బెడ్‌షీటు అన్నీ అయితే నీట్‌గా శుభ్రంగా అయితే మార్చేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా లుక్కే మారిపోయిందనమాట కొత్తగా మళ్ళీ వేరేటివి మార్చేసరికి. ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు మోటివేషన్‌గా ఉండే విధంగా అయితే నేను వీడియోస్ తీస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నా వర్క్ గనుక నచ్చితే, నేను చేసే పనులు గనుక నచ్చితే, ఇల్లుని ఎలా నీట్‌గా శుభ్రంగా మెయింటైన్ చేస్తాను. అలాగే పిల్లలకి కావాల్సినవన్నీ ఒక ఇల్లాలిగా, ఒక తల్లిగా, ఒక భార్యగా, భర్తకి కావాల్సినవన్నీ ఎలా నేను అరేంజ్ చేస్తాను. వాళ్ళని ఎక్కడికక్కడ కరెక్ట్ సమయానికి వాళ్ళనందరిని ఎలా పంపిస్తాను అనేసి అయితే అన్ని ప్రతి వీడియోలోనైతే ఉంటూ ఉంటాయి ఫ్రెండ్స్. సో, మా ఆయనైతే నిన్ననే డ్యూటీకి వెళ్ళిపోయినాడు ఫ్రెండ్స్. మంచిగా నైట్ 9:30కి వెళ్ళాడనమాట. సో, ఆయనకి 1:30 జొన్న రొట్టె కట్టాను. గట్టిగా పప్పు అయితే చేశాను ఫ్రెండ్స్. ఆ పప్పు అయితే కట్టాను. ఎందుకంటే నైటే కాబట్టి 1 ½ పెట్టు అన్నాడు ఫ్రెండ్స్. ఎందుకంటే తినను, ఇంక తినేసాను కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్తే అక్కడ వెళ్ళిన తర్వాత కర్రీ ఏదైనా తీసుకొని నీ జొన్న రొట్టెలకైతే తింటాను అనేసి అయితే చెప్పాడు ఫ్రెండ్స్. సో, కాబట్టి 1:30 రొట్టె మంచిగా పప్పు అయితే కట్టాను. సో, మా ఆయనైతే నైటే వెళ్ళిపోయాడు. ఇది మార్నింగ్ అనమాట. సో, మా ఆయనైతే ఇంట్లో లేడు ఫ్రెండ్స్. మంచిగా డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు నైటే. ఇంకా నేను పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ అంతా హాల్ పెట్టుకున్నాను మాప్, మొత్తం బెడ్‌రూమ్ ఇల్లంతా ఒక్కసారి మాప్ పెట్టేసరికి 20 మినిట్స్ 25 మినిట్స్ పట్టింది ఫ్రెండ్స్. నాకైతే బ్యాక్ పెయిన్ వస్తుంది, అక్కడ నొప్పి లేస్తుంది. ఇంక ఇలా వంగి వంగి ఇక తుడుస్తూ ఉంటే ఇల్లంతా. కానీ తప్పదు కదా ఫ్రెండ్స్. అందరూ ఏమనుకుంటుంటారంటే ఆడవాళ్ళకి ఇంకా స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం పని ఉంటుందిలే అనుకుంటున్నారు ఫ్రెండ్స్. కానీ అది చాలా తప్పు. చూడండి ఇక్కడ ఇల్లంతా మాప్ పెట్టేసుకొని ఎంత అందంగా అలవర్చుకోవాలి కదా ఫ్రెండ్స్ మనము. ఇక్కడ చూడండి టైం కూడా చూపిస్తున్నాను. 9:50 అయింది ఫ్రెండ్స్. చూడండి వాళ్ళు 9కి వెళ్ళిన తర్వాత నేనైతే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎన్ని అంట్లు పన్నాయో మళ్ళీ. పిల్లలు తినిపోయినవి, కాఫీ తాగిన కప్పులు అన్నీ ఇలా కిచెన్ అంతా మళ్ళీ సర్దుకుంటున్నాను ఎక్కడివక్కడ పెట్టేసుకొని. మళ్ళీ ఇప్పుడు ఆ సామాన్లన్నీ కడగాలి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే భోంచేయలేదు. భోంచేయకుండానే 10 వరకు అయితే ఈ పని ఉంటుంది ఫ్రెండ్స్.
చూడండి దివాన్ కాట్ చూడండి చాలా లుక్ బాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అది చాలా బాగా నచ్చింది కలర్స్ ఫ్రెండ్స్ కాంబినేషన్ అయితే. చూడండి ఇక్కడ మళ్ళీ ఓవరాల్‌గా అయితే చూపిస్తున్నాను మాప్ పెట్టుకున్న తర్వాత ఎలా ఉందో. నాకు కామెంట్ సెక్షన్‌లోనైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అంతా ఫ్రెండ్స్ మొత్తం బెడ్‌రూమ్ అయితేనేమో చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో కదా! వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఆశ్చర్యపోతారనమాట పిల్లలు కూడా. ఏంటి మమ్మీ ఇంత నీట్‌గా ఉంది ఇల్లు అనేసి. కాబట్టి ఇంత కష్టం ఎవ్వరికీ తెలియదు ఫ్రెండ్స్. బయటికెళ్ళిన హస్బెండ్‌కి అయితే తెలీదు. ఇంట్లో స్కూల్‌కెళ్ళిన మన పిల్లలకు కూడా తెలీదనమాట. వెళ్ళిన తర్వాత మనం ఎంత పని చేస్తాము అనేసి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ సామాన్లు పడిన ఈ టబ్బు అంతా కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా ఒక 3 డేస్‌కి, 4 డేస్‌కి ఒకసారైతే ఖచ్చితంగా ఈ టబ్బును కూడా కడుగుతూ ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం పెట్టిన ప్రతిసారి సామాన్లు పెట్టినప్పుడంతా నీళ్లు పడిచి, దాంట్లో నీళ్లు పడేసి అంతా జిడ్డు జిడ్డుగా ఉంటుంది కాబట్టి, సో దీన్ని కూడా మంచిగా టబ్బునైతే ఒకసారి నీట్‌గా అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకిప్పుడు ఈ సామాన్లన్నీ తోమేయాలి ఫ్రెండ్స్. ఇంత పని ఉంది ఫ్రెండ్స్. అప్పటికి ఇంకా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంది ఫ్రెండ్స్. కానీ ఇంక అలాగే నిలబడి నీలుగుతున్నాను ఫ్రెండ్స్. ఇంక ఇలా అనుకుంటున్నాను. అలాగే కడిగేస్తున్నాను అనమాట. తప్పదు కదా ఫ్రెండ్స్. మళ్ళీ వీటిని తర్వాత కడిగేసుకుందాంలే అనేసి వెళ్ళి రిలాక్స్ అయినామనుకోండి, తర్వాత ఎండిపోతాయి. అవి కడగాలనిపించదు ఫ్రెండ్స్ నాకైతే. ఎప్పుడు పని అప్పుడే చేసుకోవాలన్నమాట. అప్పుడైతే హమ్మయ్య పని అయిపోయింది అనేసి అయితే రిలాక్స్‌గా ఉంటాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇంకా మంచిగా అన్ని సామాన్లు అయితే కడిగేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత షింక్ అంతా కడుక్కోవడము, ఆ ముందు టైల్స్ కడుక్కోవడం, అక్కడున్న చెత్తనంతా తీసేసి ఒక కవర్లో అయితే వేసేసాను. తర్వాత చూడండి ఇక్కడంతా టైల్స్ కడిగేసాను. ఇక్కడ నేను మంచిగా విమ్ సోప్‌తోనే 2 పాత స్క్రబ్‌లు కూడా పెట్టుకొని ఉంటాను ఫ్రెండ్స్. కొన్ని రోజులు ఈ సింక్ అలా కడుక్కోవడానికంట. మళ్ళీ తర్వాత ఇక్కడ సామాన్లు కడగడానికి కొత్తది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి నేను మళ్ళీ అక్క ఏమో అవే యూజ్ చేస్తుంది అనుకోకండి. నేను పాత స్క్రబ్‌లు కూడా పెట్టుకొని ఉంటాననమాట. అంత షింకు, ఆ టైల్స్ అన్నీ కడుక్కోవడానికనమాట. చూడండి ఫ్రెండ్స్ మన చేతులు కూడా అంతా ఇలాగ అయిపోతాయి ఫ్రెండ్స్. అంతా కడిగిన తర్వాత తోళ్ళేయడము, మెత్తగా చేతులు నానిపోవడము. చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్‌గా అయితే ఇంక అన్ని సామాన్లు కడిగేసుకున్నాను. కిచెన్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది. అక్కడ చూడండి ఫ్రెండ్స్ చూపిస్తున్నాను మీకైతే. ఆ స్క్రబ్‌తోని సామాన్లు కడుక్కుంటాను. వీటితోనైతే షింకు కడుగుతూ ఉంటాననమాట. సో ఇలా అయితే నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నా వీడియోస్ గనుక నచ్చితే ఒక చిన్న లైక్ అండి ఫ్రెండ్స్. నేను మీ చందుని మర్చిపోకండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కిచెన్ ఎంత బాగుంది. ఇప్పుడు టైం చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ 10 అయిపోయిందనమాట. ఇంకా ఇదొచ్చేసి ఇంకా మళ్ళొకసారి నైట్‌ది ఫ్రెండ్స్. నైట్ వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. కొంచెం బట్టలన్నీ మడత పెట్టేస్తున్నాను. కలర్స్ బట్టలు కూడా వేసేసాననమాట. సో ఇంకా అవి వైట్ బట్టలు అప్పుడే మడతేసి పెట్టేశాను. తర్వాత ఇంక ఇవన్నీ మడత పెడుతూ ఉంటే ఇంక మా బాబు అయితే వీడియో షూట్ చేశాడు ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ మా పాప అయితే హోంవర్క్ చేసుకుంటుంది. మేము గ్రౌండ్‌కి వెళ్ళేసి సాయంత్రము వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంటికైతే. ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ ఈ పని ఫ్రెండ్స్. వచ్చిన వెంటనే ఇంకా కూర్చొని కాలు మొహం కడుక్కొని మళ్ళీ మోటర్ అయితే వేసుకున్నాను. పైన వాటర్ పట్టుకున్నాను. తర్వాత రొట్టె కొట్టుకున్నాం మళ్ళీ నైట్ ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూడండి ఇంక బట్టలన్నీ ఉంటే ఇక్కడే దివాన్ కాట్ పైన వేసాననమాట. సో వచ్చిన తర్వాత మడత పెడదామని సాయంత్రం వెళ్ళేటప్పుడు వేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా అయితే బట్టలన్నీ మడత పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ మనకి ఖాళీ. ఆ ఖాళీ సమయంలో కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ మళ్ళీ మధ్యాహ్నానికి ఏం చేయాలి, నైట్‌కి ఏం చేయాలని ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మర్చిపోకండి. ఖచ్చితంగా నా వీడియోస్ కనుక నచ్చితే మీరు ఏం చేయాలి ఫ్రెండ్స్, ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్. బాయ్ బాయ్.